ముందు కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను గుంటూరు 2 ఎమ్మెల్యేగా వేసినప్పుడు మాధవికి వచ్చిన సిచ్యువేషనే నాది. 20 డేస్లో నేను ఎలక్షన్కి వెళ్ళిపోవాలి. అందులో మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు అప్పటి ఆశలు నిలబెట్టాలి అంటే కష్టపడాలి, గెలవాలి. అప్పుడు సరిపోయినప్పుడు నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న మేము మాట్లాడుకున్న విషయాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రోజుల్లో ఇప్పుడు 33% ఉన్నారు, 50% మహిళలు, 50% మెన్, వీళ్ళందరూ కూడా వచ్చారు నా దగ్గరికి. నేను వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాను. ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రేమతోటి వాళ్ళు నన్ను పలకరించేవాళ్ళు. సుబ్బారావు గారు కానివ్వండి, దేవరాజు గారు కానివ్వండి. ఆఖరికి కౌంటింగ్కి దేవరాజు గారు కావాలని నేను కోరుకున్నా. కౌంటింగ్లో కూడా బీజేపీ పార్టీ నేను కోరుకోవాల్సి వచ్చింది. అంత జెన్యున్ పార్టీ ఇది. అలాగే విమెన్ కూడా ఉషారాణి కానీ మరి వీళ్ళందరూ కూడా నా పక్కన నిలబడి, శ్రీదేవి, ఉషారాణి వీళ్ళందరూ నా పక్కన నిలబడి ఎంత బాగా చేశారంటే, తెలుగుదేశం నా పార్టీ, అప్పుడు నేను క్యాండిడేట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు పోటాపోటీగా బీజేపీ పార్టీ పనిచేస్తుందండి పెంసాని గారు. అంత బాగా నచ్చింది నాకు. ఇట్స్ వండర్ఫుల్. నేను కొద్దిగా పార్టీ మారాలనుకున్నప్పుడు కూడా వీరందరి యొక్క సేవలు నేను ఆలోచించుకుని ఆ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగిందని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది ఏంటంటే, జగన్ మెరిగిన బ్రాహ్మడికి జంజమేళ అన్నట్టు మోడీ గారిని మనం గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ తెలిసిందే, ఇంటింట్లో తెలిసిన విషయమే. ఇండియా కూటమి వెళ్ళంటారు. అప్పుడేమో పల్వామా వచ్చి గెలిచాడు, ఇప్పుడేమో రామాలయం పెట్టి గెలుస్తున్నాడు అని మాటలు అంటారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతాడని సామెతలాగా నిన్న అరుణాచల్ ప్రదేశ్లో 33 ప్రాంతాలకి కొత్త పేర్లు, చైనా పేర్లు పెడుతున్నారు. వాళ్ళకి మూడింది, వీళ్ళకి ఓడింది, ఇండియా వాళ్ళకి ఊడింది. అంతే. మంచి టైం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. నా లెక్కలో పెంబసాని గారు కానివ్వండి, మరి మాధవి గారు కానివ్వండి, అదృష్టవంతులు అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి మంచి టైం కలిసి వచ్చింది, అవకాశం వచ్చింది. రాక్షస పాలన విమోచనం చేసి రామరాజ్యాన్ని స్థాపించవలసిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది కనుక ప్రతి ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టి ఈ మాట చెప్పండి. చాలు. మీరు ఇంకెక్కువ పథకాలు చెప్పాల్సిన లేదు, అందరికీ తెలిసినయే. ఇవాళ వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు, గుడ్డగాల్చి చంద్రబాబు నాయుడు గారి మీద వేయదలుచుకున్నారు ఈ దుర్మార్గులు. అటువంటి పాలనని మనం అంతం చేసి ఒక రామరాజ్యాన్ని స్థాపించడానికి మీ ఇద్దరు పూనుకున్నారు. కానీ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని నేను తలుచుకుంటున్నాను. 2-3 మాటలు చెప్పాలనుకున్నాను. క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ని కనుక నాకు పేషెంట్లు ఎక్కువ ఉంటారు కనుక అందరికి చేతులు ఇట్లా ఊపేదాన్ని. నాయకులు ఉండి మీరు చేతులు ఒప్పకూడదు, ఇంకా మీ నాయకులు కాలా, మీరు డాక్టరే, మీరు దండం పెట్టాలి అని చెప్పేవాళ్ళు మా కృష్ణారెడ్డి గారు. దట్స్ యూ హ్యావ్ టు. మీకు ఇష్టం అయితే ఫాలో చేసుకోండి. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు, ఆ రోజుల్లో తెలుగుదేశం అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ మీద తగాద పడుతుండేవాళ్ళు. వాళ్ళతో డిస్కషన్ పెట్టుకునేదాన్ని. మాకు రెడ్డి గారు ఉండి, కృష్ణారెడ్డి గారు అంటే నాకు ముందు నా ఎమ్మెల్యే గారు, అరుణ నువ్వు ఇప్పుడు డిస్కషన్ పెట్టుకునే టైం కాదు, వాడు నీకు ఓటేయడు, నువ్వు మర్చిపో, వెళ్ళి పక్కనోడికి దండం పెట్టుకో అని చెప్పేవాళ్ళు. పేదవాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, అంటే చిన్న చిన్న కాలనీస్లోకి వెళ్ళేవాళ్ళం. నాకు కొద్దిగా డాక్టర్ని కదా, వెళ్ళడానికి కొద్దిగా ఇట్లా అనుకునేదాన్ని, రాజకీయాలు తెలియని దాన్ని. కూర్చో, వాళ్ళతో పాటు కాఫీ తాగు, వాళ్ళ గ్లాస్తో మంచినీళ్ళు తాగాలంటే భయంగా ఉండేది. ఎక్కడ ఏ హెపటైటిస్ వస్తో ఏదో వస్తుందని. లేదు, వాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు తాగు, అడుగు వాళ్ళు మంచినీళ్ళు ఇమ్మని, నీకు దాహం లేకపోయినా. వాళ్ళు నీతో పాటు కలుపుకుంటారు, నువ్వు వాళ్ళ లీడర్ అని గ్రహిస్తారు. ఇట్లా చెప్పేవాళ్ళు. తర్వాత ఎంత తక్కువగా ఎంత లోగా మనం ఉంటే ప్రజలు అంత సమ్మతిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఏం భయం లేదు. మాధవి గారు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఆమె గెలుపు ఖాయం. ఎగిరెగిరిపడిన విస్తరాకు కంటే మరి అన్నీ ఉన్న విస్తరాకులాగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈమె గెలుపు ఖాయమని తెలియజేస్తూ, మరి మా పెద్దలందరూ చాలా బాగా చెప్పారు. వాళ్ళవన్నీ అనుసరించండి, ప్రేమతో మాట్లాడండి. బీజేపీ వాళ్ళకి ఏం అక్కర్లా, ప్రేమ గౌరవం ఈ 2 ఉంటే చాలు. అవే మీ ఆయుధాలు. ఆ విధంగా వాళ్ళని కలుపుకుని వెళ్తే మీకు 100% గెలుపు. డబుల్ ఇంజన్ వస్తుంది మీకు. మీ ఒక ఇంజన్ అయితే మాది ఇంకో ఇంజన్ కలుస్తుంది. మీరు లాగలేకపోతే మేము తోసి పెడతాం. ఈ విధంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ అని తెలియజేస్తూ నేను